వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. జై బుడ్డీని దగ్గరకు తీసుకుని షూట్ అవ్వగానే నా కోసం వెయిట్ చేయి అన్నాడు. జై అని పిలిచింది బుడ్డి. అన్నాడు జై కళ్ళు తెరవకుండానే. జై ఒడిలో ఉన్న బుడ్డి ఒక్కసారిగా వెనక్కు తిరిగి, కంపెనీకి వెళ్దాం జై, టైం చూడు చాలా లేట్ అయింది, ఇంకా లేట్ అయితే మేనేజర్ సార్ ప్రొడ్యూసర్స్కి కంప్లైంట్ చేస్తాడు అని అంది బుడ్డి మెల్లగా కళ్ళు తెరిచి బుడ్డి చుట్టూ ఉన్న చేతుల్ని బిగించి. ఈ ప్లేస్ నీకు నచ్చలేదా అని అడిగాడు జై. అరే బాబా, నచ్చింది, పిచ్చి పిచ్చిగా నచ్చింది. బట్ ఎంత నచ్చినా మనం ఎక్కువసేపు ఉండలేం, నీకు తెలుసు కదా. అది కాక నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది అని అంది బుడ్డి. ప్రాబ్లమా, ఏంటి అది అని అడిగాడు జై. అది నేను చెప్పలేను కానీ నువ్వులే అని అంది బుడ్డి తను పైకి లేచి నిలబడి జై చేయి పట్టుకొని లాగి తొందర చేస్తూ. అరే ఏమైందే, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అన్నాడు జై ఆశ్చర్యంగా చూస్తూ. హా జై, ఇప్పుడు వెళ్దామంటున్నాను కదా రా అంటూ చేయి పట్టుకుని కార్ ఆగి ఉన్న వైపు 2 అడుగులు వేసింది. ఏమైందే, వాష్రూమ్కి వెళ్ళాలా అని అడిగాడు జై. అని అంది బుడ్డి. పక్కనే ఉన్నాయి వెళ్ళు, నేను తోడు రానా అన్నాడు జై నవ్వుతూ. సో ఫన్నీ, నేను ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళలేను, అర్జెంటుగా రూమ్కి వెళ్ళాలి, పదరా మగడా అని అంది బుడ్డి ఇబ్బందిగా చూస్తూ. దానితో జైకి అనుమానం వచ్చింది. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంది కదా. సరిగ్గా 4 నెలల ముందు కాన్సర్ట్ మధ్యలో బుడ్డి సడన్గా పర్ఫార్మెన్స్ మధ్యలో ఆపేసి బొమ్మలాగా నిలబడింది. మొహం అంతా ఎంబారసింగ్గా పెట్టుకోవడంతో మధ్యలోనే ఏమైంది అన్నట్లుగా కళ్ళెగరేసి మళ్ళీ ఫామ్లోకి తీసుకురావడానికి చెయ్యి పట్టుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాడు జై. అయినా బుడ్డి చేయకుండా అలానే ఉండటంతో జై డాన్స్ కంటిన్యూ చేస్తూనే బుడ్డి వైపు చూసేసరికి తన స్కర్ట్ మీదకి చూపులు వెళ్ళగానే ఓ గాడ్ అనుకుంటూ తన పైన జాకెట్ తీసి పర్ఫార్మెన్స్ మధ్యలోనే బుడ్డి నడుముకు కట్టి టై చేసి, ఇట్స్ ఓకే బేబీ, నా వెనుక ఉండు, నీ పార్ట్ సాంగ్ ఎలాగోలా పాడు, డోంట్ వరీ, పానిక్ అవ్వకు అన్నాడు జై. పర్ఫార్మెన్స్ మధ్యలో డేట్ వచ్చేసరికి నిజంగానే పానిక్ అయిపోయింది బుడ్డి. జై జాకెట్తో కవర్ చేసిన తర్వాత కొద్దిగా తేరుకుని తన పార్ట్ని ఎక్కువ డాన్స్ చేయకుండా పాడి కవర్ చేసింది. పర్ఫార్మెన్స్ తర్వాత సరిగ్గా చేయలేదని ఆడియన్స్ పర్ఫార్మెన్స్ ఏమన్నా అనుకుంటారని ఏడుస్తున్న బుడ్డిని చూసి అందరూ తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఓ మై స్వీట్ బేబీ డోంట్ క్రై అంటూ సపోర్ట్ చేశారు. గ్రూప్లోని అందరూ అప్పటికప్పుడే హగ్ చేసుకుని ఇట్స్ ఓకే బేబీ, అప్పుడప్పుడు ఇలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. కన్నీళ్లు తుడిచేసరికి అందరికీ సారీ చెప్పింది బుడ్డి. తను సారీ చెప్పింది కానీ బుడ్డిని చూసే స్టాఫ్కి మాత్రం మేనేజ్మెంట్ చేతిలో బాగానే పడ్డాయి. బుడ్డి పర్సనల్ కేర్ టేకర్స్ ఇద్దరిని డిస్మిస్ కూడా చేసేశారు. గర్ల్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసి కూడా ముందుగా అలర్ట్గా లేనందుకు వారికి పనిష్మెంట్ బాగానే పడింది. తన వల్లే వాళ్ళ జాబ్ పోయిందని బుడ్డి చాలా రోజులు బాధపడింది. అప్పటి నుంచి స్టాఫ్ జాస్మిన్, తన్ను బుడ్డి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏంటి అదేనా అని అడిగాడు జై. అని అంది బుడ్డి ఇబ్బందిగా చూస్తూ. అదేంటి, నీ అసిస్టెంట్ వార్న్ చేయలేదా అని అన్నాడు జై. నో జై, ఇంకా టైం ఉంది. అబ్బా, నువ్వు ప్రశ్నలతోనే చంపేసేలాగా ఉన్నావుగా అని అంది ఏడుపు మొహం పెట్టుకొని. ఓకే ఓకే పద వెళ్దాం అని ఫాస్ట్గా నడిచాడు జై. కార్ ఫాస్ట్గా కంపెనీకి వెళ్ళింది. వాళ్ళని చూడగానే మేనేజర్ క్లాస్ పీకడం మొదలుపెట్టారు. దానితో జై ఆయన వైపు చూస్తూ, సార్ నన్ను తిడితే తిట్టారు, దీన్ని వెళ్ళనివ్వండి సార్, వాష్రూమ్కి వెళ్ళాలంట అని అన్నాడు చాలా చిన్నగా మాట్లాడుతూ. దానితో మేనేజర్ కళ్ళు బుడ్డి వైపు చూశాయి. అవును అన్నట్లు తల ఊపింది బుడ్డి. షబ్బా, ఈ పిల్లలు మాకెప్పుడు హార్ట్ అటాక్ తెప్పిస్తారో అని గుండెల మీద చెయ్యి వేసుకొని భారంగా ఫీల్ అవుతూ వెళ్ళు అన్నాడు కళ్ళెగరేస్తూ. ఆ మాటలతో అక్కడి నుంచి జంప్ అయింది బుడ్డి. ఫాస్ట్గా రూమ్లోకి పరిగెత్తి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. బుడ్డి వాటా తిట్లు కూడా తనే తినేసి తన రూమ్కి వెళ్ళి
ఉఫ్ అబ్బా! బుడ్డి హాయిగా సాగిపోయే టైంలో ఏదో ఒకటి చేస్తావే. నువ్వు నిజంగా మూడ్ బ్రేకర్‌వి దొంగ మొహం దానా అని తిట్టుకుంటూ షర్ట్ బటన్స్ తీశాడు జయ్. ఫ్రెష్ అయి వచ్చి డ్రయర్‌తో తల ఆరబెట్టుకుంటూ జయ్‌తో తన మొదటి డేట్ గురించి గుర్తు చేసుకుని, సారీ జయ్, నీ మూడ్ అప్సెట్ అయిందని నాకు తెలుసు. కానీ నేనేం చేయను. ఇది నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదంటే వేరే రోజు ప్లాన్ చేసుకునేవాళ్ళం అని అనుకుంది మనసులో. జుట్టు ఆరబెట్టుకుని జయ్ రూమ్ వైపు వెళ్తూ ఉండగా తన్ను ఎదురొచ్చి, బుడ్డీ, నువ్వు జయ్ ఎక్కడికి వెళ్లారు అని అడిగింది ఆతృతగా. ఎక్కడికి వెళ్ళలేదు తన్ను. జస్ట్ అలా బయటకు వెళ్ళి ఫ్రెష్ ఎయిర్‌లో తిరిగి వచ్చాం అంతే అని అంది బుడ్డి. అవునా, ఫ్రెష్ ఎయిర్ కోసం ఎక్కడిదాకా వెళ్లారేంటి అని అడిగింది అప్పుడే అక్కడకు వచ్చిన జాస్మిన్. బుడ్డి నవ్వుతూ మాట దాటేస్తూ, కంగ్రాట్స్ జాస్మిన్, సుభాష్‌కి సాంగ్ కంపోజ్ చేసే ఆఫర్ వచ్చింది కదా అని అంది. ఓయ్, ఆఫర్ సుభాష్‌కి వస్తే నాకెందుకు కంగ్రాట్స్ అని అంది జాస్మిన్ కొంచెం సిగ్గుపడుతూ. అబ్బచ్చా, సుభాష్‌కి ఆఫర్ వస్తే నీకేం సంతోషం లేదా? ఆ ఆ ఆ అంటూ కళ్ళెగరేసింది బుడ్డి. ఆ మాటలకు జాస్మిన్ ఇంకా ఇంకా సిగ్గుపడుతూ బుడ్డిని ఒకటి వేసింది. ఏంటి, సుభాష్‌కి సాంగ్ కంపోజ్ చేయడానికి ఆఫర్ వచ్చిందా? వావ్ అని అంది తన్ను సంతోషంగా. ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకుని మెల్లగా లేచి జయ రూమ్కి వెళ్ళింది బుడ్డి. స్నానం చేసి వచ్చి పడుకున్న జయ దగ్గరకు వెళ్ళి విరబోసుకున్న జుట్టుని మొహం మీద వేసింది బుడ్డి. ఎందుకొచ్చావే అని అడిగాడు జయ్. డిన్నర్ చేద్దాం పదా అని అంది బుడ్డి. నాకు ఆకలిగా లేదు అన్నాడు జయ్ కళ్ళు తెరవకుండానే. నా మీద కోపం భోజనం మీద చూపిస్తున్నావా అని అడిగింది బుడ్డి. నాకు నీ మీద ఏం కోపం లేదు. నేను కొంచెం అలసిపోయాను అందుకే అని అన్నాడు జయ్. అబద్ధం చెప్పకు. నీ మూడ్ అప్సెట్ అయిందని నాకు తెలుసు అని అంటూ, చెప్పు, దాన్ని సెట్ చేయడానికి నన్నేం చేయమంటావు అని అడిగింది బుడ్డి. జయ్ కళ్ళు తెరిచి స్లోగా బుడ్డిని మీదకు లాక్కుని, నేనేం అప్సెట్ కాలేదు, కానీ ఏదన్నా తినేసి వచ్చి పడుకో. రేపు రికార్డింగ్ ఉంది. ఐస్ క్రీమ్లు అవి తినకు, వాయిస్ బ్రేక్ అవుతుంది అని అన్నాడు ప్రేమగా చూస్తూ. నువ్వు తినకుండా పడుకుంటే నేనెలా తింటాను? పద, ఇద్దరం వెళ్దాం. కనీసం పాలైనా తాగు అని బ్రతిమాలింది బుడ్డి. అంతలా బుడ్డి బ్రతిమాలుతుంటే కాదనలేకపోయాడు జయ్. అనసూయ చేతికి జయ్ తన్నుల కిస్సింగ్ క్లిప్ దొరకడంతో, ఎస్, ఇది కదా టైం కలిసి రావడం అంటే అని నవ్వుకుని ఆ క్లిప్ని రాత్రికి రాత్రి వైరల్ అయ్యేలా చేసింది. రిజల్ట్ తను ఊహించినట్లుగానే వచ్చింది. క్లిప్ ఎడిట్ చేయడంతో పక్కన ఉన్న జతిన్, రాకేష్ వాళ్ళు కనిపించకుండా వాళ్ళిద్దరే ప్రైవేట్గా ఉన్నట్లు కనిపించడంతో వాళ్ళు డేటింగ్లో ఉన్నారని వాళ్ళ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దానితో ఎప్పటిలాగే బుడ్డి బుజ్జిగుండె మళ్ళీ అగ్నిపర్వతంలాగా మండిపోయింది. మేనేజ్మెంట్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. కంపెనీ నుంచి ఆ క్లిప్ ఎలా వైరల్ అయిందా అని ఆరా తీయడంతో కెమెరామెన్ విషయం బయటకు వచ్చి అతడిని తప్పించేశారు. అయినా అప్పటికే క్లిప్ వైరల్ అవ్వడంతో అనసూయ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సాయికి కాల్ చేసింది. అప్పటికే ఆ వైరల్ క్లిప్ చూసిన సాయి అది యాక్సిడెంటల్గా జరిగిందని తెలుసుకుని కామ్గా ఉన్నాడు. ఏం సాయి, నన్ను ఓటమి గట్టిగా కౌగిలించుకుంటుంది అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు. ఇలాగే కౌగిలించుకుంటుందా? అవును, నీకు ఈ మధ్య గెలుపుకి ఓటమికి తేడా తెలియట్లేదనుకుంటా. ఈ అనసూయ చేయి వేస్తే ఓటమి కూడా గెలుపులాగా మారి నా కాళ్ళ మీద వాలుతుందని ఇప్పటికైనా అర్థమైందా అని అడిగింది గెలుపు గర్వంతో మాటలన్నీ విసురుతూ. నిజానికి నీడకి చాలా తేడా ఉంది అను. ఆ తేడాని కాస్త తెలివైనవాడు త్వరగా గుర్తిస్తాడు. తెలివి లేనివాడు కాస్త ఆలస్యంగా గుర్తిస్తాడు. అంతే తేడా. కానీ గుర్తించడం మాత్రం కంపల్సరీ. జయ జీవితంలో బుడ్డి నిజం, తన్ను నీడ. ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు. ఆ కిస్ అసలు కిస్సే కాదు. అసలు కిస్ ఎలా ఉంటుందో తెలుసా? మనసులో నుంచి ఒక వ్యక్తి మీద ప్రేమ, ఇష్టం పొంగుకొస్తుంటే అది ఎదుటి వాళ్ళకి మాటల్లో చెప్పలేక ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఇలా బయటకొస్తాయన్నమాట. అది ఎంత న్యాచురల్గా ఉంటుందో నువ్వే చూడు. ఇది ఎడిట్ చేయాల్సిన పని కూడా లేదు అంటూ ఒక వీడియోని అనసూయకు సెండ్ చేశాడు సాయి. ఆ మాటలు వినగానే వెంటనే వీడియో ఓపెన్ చేసి చూసింది అను.
బుడ్డి ఎప్పుడు ఇంత పెద్దదానివి అయ్యావే నేను గమనించనే లేదు అన్నాడు జై ఫుల్ లవ్వింగ్ ఐస్తో. నీకు ప్రామిస్ చేశానుగా జై నేను త్వరగా పెరుగుతానని అంటూ రౌండ్గా తిరిగి మోడల్ లెక్క వాక్ చేసి చూపిస్తూ కళ్ళెగరేసింది బుడ్డి. ఆ వైట్ క్రాప్ టాప్లో పాలరాతి బొమ్మలాగా మెరిసిపోతున్న బుడ్డి వైపు చూశాడు. మొహం అయితే ఎప్పుడు సూపర్ క్యూటే, కానీ మెడ కింద నుంచి చూస్తూ ఒక్కసారిగా స్మైల్ ఇచ్చి తల పక్కకు తిప్పుకున్నాడు జై. జై ఎందుకు నవ్వుతున్నాడో అర్థమై ఒక్కసారిగా దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ మొహాన్ని జై చెస్ట్ చాటునే దాచుకుంది బుడ్డి. బుడ్డి నడుం చుట్టూ చేయి వేసి ఎంత బాగున్నావే బుట్ట బొమ్మ, రెడీ అయిపోయావుగా, అందాల విందు చేయడానికి సూపర్ క్యూట్ నుంచి సూపర్ హాట్గా టర్న్ అయిపోయావు అని నవ్వుతూ ముందుకు వంగి బుడ్డి పెదవుల్ని కిస్ చేశాడు జై. అది అసలు బ్రేక్ అవ్వకుండా చాలా రొమాంటిక్గా లాంగ్ కిస్ అయ్యేసరికి జై చేతులు బుడ్డిని అల్లుకోవడం ఆ ప్రేమ చూసి అనసూయ గుండె మండిపోయింది. ఆ వీడియో చూశాక స్టవ్ మీద కూర్చున్నట్టు ఉండి ఉంటుంది మేడం గారికి అనుకున్నాడు సాయి తాపీగా కుర్చీలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ. థ్యాంక్స్ బుడ్డి, 25 ఏళ్లుగా నేను చేయలేని పనిని నువ్వు ఇంత ఈజీగా చేసేస్తున్నావు. అనుకి బీపీ తెప్పించేస్తున్నావు. లవ్ యూ బేబీ. అండ్ సారీ నాన్న, మీ ప్రైవేట్ టైంని క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. తప్పు అని తెలిసినా తప్పలేదు అని అన్నాడు కొంచెం బాధగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.